సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధంతో ఒక మార్కెట్ అనేది ఏ రకంగా స్టాక్ మార్కెట్ కానీ లేదంటే మొత్తంగా కూడా ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ సప్లై చైన్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అంతా అతలకుతలం అయిపోయింది. ఏదో ఒక రోజున శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా మొత్తం పీస్ కుదురుతుంది అని చెప్పేసి అనుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డేనే లేదా ఫ్యూ అవర్స్లోనే మళ్ళీ తేడా కనిపిస్తుంది. ఇటువంటి అనిశ్చితమైన పరిస్థితుల్లో అసలు స్టాక్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళందరూ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి చెప్పడానికి ఇప్పుడు ప్రభు మాలంపాటి గారు మనతో ఉన్నారు. ఆయన సీనియర్ స్టాక్ అనలిస్టు, అంతేకాకుండా ఆయన క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ అనలిస్ట్ అనమాట. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి. ఎకానమీ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అంతా కూడా మనకి గల్ఫ్ నుంచే మనకి గ్యాస్కి సంబంధించి ఎల్పిజి ఎల్ఎన్జి వీటికి సంబంధించి సమస్య ఏర్పడుతుంది. అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఏమేమిటి, ఏ సెక్టార్స్ దెబ్బతింటున్నాయి, ఏ కంపెనీస్ దెబ్బతింటున్నాయి, వీటన్నిటి ప్రభావంతో స్టాక్ మార్కెట్ ఏమవుతుంది అనేది ఒకసారి అంటే వరుసగా అంటే మాట్లాడుకుందాం. లెటెస్ట్ స్టార్ట్ మెయిన్ విత్ సెక్టార్స్. ఓకే. అంటే సెక్టార్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకని అసలు మెయిన్ క్రూడ్ పెరిగితే ఆటోమేటిక్ గా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మీద పడుతుంది దాని ఎఫెక్ట్. అంటే మనకి ఏషియన్ కంట్రీస్ మొత్తం ఎక్కువ దాని మీద ఆధారపడ్డాయి కాబట్టి, క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి క్రూడ్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 104 అయింది. 95 దాకా వచ్చి 102 బ్రెంట్ క్రూడ్, WTI 104. సో క్రూడ్ ఇంకా ఇష్యూ బట్టి కొంచెం గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు క్రూడ్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఒక రకంగా మనకి ఆ రోజు లిస్టింగ్ లేదు కానీ 141 దాకా వెళ్ళింది హైయెస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మనకి వచ్చేదానికి సెటిల్ అయిపోయింది కాబట్టి కొంచెం కిందకు వచ్చింది. సో 95 దాకా వచ్చింది. 100 బిలో మనకి ఓకే అండి. 100 బిలో క్రూడ్ ఆయిల్ ఒక రకంగా ఓకే. బట్ 60 to 80 ఉంటేనే మనకి కరెంట్ అకౌంట్ డిఫిషియెంట్ మీద పడకుండా ఉంటుంది. ఈ యుద్ధంకి సంబంధించిన పీస్ టాక్స్ వచ్చిన ఈ పరిస్థితుల్లో ఈ మార్కెట్ అప్ సైడ్ డౌన్స్ ఇవన్నీ వీటి మీద మీరు కామెంట్ చేస్తారా? అంటే ఒక అంటే అవగాహన. జనరల్ గా మన మార్కెట్ అంత వాలటాలిటీ లేదు ఇదివరకు. 100 పాయింట్స్ అంటే నిఫ్టీలో గగనం. కానీ ఇప్పుడు చూడండి, నిన్నటి హై నుంచి ఇవాళకి లో 500-600 పాయింట్స్, 700 పాయింట్స్. ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే హైకి, అంటే రేపు వచ్చి మళ్ళీ ఇంకోటి. ఎందుకంటే నైట్ ఒకటి ఏదో ఒకటి నెగిటివ్ గా మాట్లాడతాం, మార్కెట్ పడేయటం, నెక్స్ట్ మళ్ళీ దాన్ని అట్లా అనుకోవట్లేదు, ఈ రకంగా అనుకుంటున్నాం, కొంచెం బూస్ట్ ఇవ్వటం, నెక్స్ట్ డే మళ్ళీ అప్ అండ్ డౌన్. అంటే ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది, ఇన్వెస్టర్స్ కి ఏం బాధ లేదు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇలాంటి వారిని యూటిలైజ్ చేసుకోవడం మంచిదంట. ఎందుకంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ అంట. నేను 100% ఆ రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో, ఇట్స్ ఆల్సో డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. కాకపోతే మనకి ఇప్పుడు చెప్పడం ఈజీనే, పడుతున్నప్పుడు మార్కెట్ కన్సిస్టెంట్ గా ఆయన సీట్ లో వచ్చినంత దగ్గర నుంచి డౌన్ సైడ్ కంటిన్యూ ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకుంటుంది, అక్కడి నుంచి తీసుకుంటుంది, మంచిది కొనుక్కు అంటే పెట్టే వాళ్ళకి పెయిన్ వస్తుంది, కానీ చెప్పటం ఈజీ అండి. కానీ మార్కెట్ పాస్ట్ రికార్డ్స్ తీసుకుంటే ఆ ఇయర్ రాయింది, నెక్స్ట్ ఇయర్ డబల్, అంటే 2 సంవత్సరాలు కలిపిచ్చింది, లేకపోతే ఫస్ట్ 2 years రాంది, థర్డ్ ఇయర్ మొత్తం కలిపి దానిపైన ఇంట్రెస్ట్ ఇచ్చినవి ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ లో మీకు 40% పడింది. తర్వాత ఎంత పెరిగిందంటే 168% పెరిగింది. ఇప్పుడు టారిఫ్లు తెచ్చినాక 20% పెరిగింది. తర్వాత ఎంత పడింది? 42% పెరిగింది. సో ఇది ఇట్లాంటి కండిషన్స్ ఏదైనా రీట్రేస్మెంట్ అయినవి, ఫాల్ అయినవి ఉపయోగించుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఇంకొక విషయం అండి, పేషెన్స్. ఇప్పుడు ఏఐ దెబ్బకి అసలు ఐటీ సర్వీసెస్ కంపెనీస్, ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ పడిపోతాయి, దెబ్బతింటున్నాయి అన్న టైంలో యుద్ధం మూలంగా ఇప్పుడు రూపీ డివాల్యూ కావటం అనేది వాటికి వరంగా మారింది అంటున్నారు. నిజమేనా? అంటే రిజల్ట్స్ బాగుండొచ్చు. ఇప్పుడు ఐఎన్ఆర్ కన్వర్షన్ లో సర్వీస్ ఓరియంటెడ్ లో 95 దాకా వచ్చింది కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ అందుకే బాగా ఇది ఉంది అని ఎక్స్పెక్ట్ చేసి. టీసీఎస్ కూడా బాగుంది. టీసీఎస్ రిజల్ట్స్ ఏమి నెగిటివ్ ఏం లేవు. ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా మిగతా ఈ ఏఐ లే ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు .com వచ్చిందండి. .com వచ్చినప్పుడు తర్వాత సొల్యూషన్ రాలా. సో అట్లానే ఇక్కడ కూడా లే ఆఫ్ ఉండకుండా సమ్ అదర్ ఏదో ఒక స్టేజ్ లో ఒక సొల్యూషన్ వస్తుంది. 24 లో వస్తుంది అనుకుని రాలేదు, 25 లో వస్తుంది అనుకుని రాలేదు, మేబీ 26 లో రావచ్చా అంటే వచ్చింది అనుకోండి, ఎక్కడో చాట. ఎందుకంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ లో మొదటి ఉన్నది ఏంటంటే ఇప్పుడు దాదాపు 29%, 30% దాకా ఉంది. ఇది ఐటీ అండ్
నెక్స్ట్ వచ్చేసి మన ఎఫ్ఎంసిజి. ఈ రెండు సెక్టార్లు బాగా కొట్టేశారు బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే. సో ఇలాంటి సెక్టార్స్ ఆర్ ఆల్వేస్ సిక్లికల్. అంటే ఈ సంవత్సరం బాగా పనిచేయనివి నెక్స్ట్ ఇయర్ కానీ ఆ కండిషన్స్ ప్రకారం గ్లోబల్ ఇదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ పడే ఇది ఉంటాయి కదా. ఆ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ పనిచేయనప్పుడు నెక్స్ట్ ఇయర్ అన్ని కలిపిచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అంటే ఈ నేను యుద్ధం వచ్చిన సందర్భంగా డిఫెన్స్ సెక్టార్ కంపెనీస్కి పండగ అని చెప్పేసి చెప్తారు. కానీ మనకి మేక్ ఇండియా ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా మన ఇండియాలో ఆ డిఫెన్స్ సెక్టార్ ఆ స్థాయిలో మనం ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగపోవటం వల్ల దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాం అంటారు ఆ సిచ్యుయేషన్ కూడా. అంటే పెద్దగా ఇప్పుడు డిఫెన్స్ దాకా కంపెనీస్కి బాగాలే ఉందా? అంటే యాక్చువల్గా మీకు పాకిస్తాన్ వార్ లో చూసాం కదా. ఇప్పుడు చైనా నుంచి వాడిని మన నుంచి వాడిని ఎట్లా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలిసింది. సో యూరోపియన్ యూనియన్ కూడా యూకే కూడా యూరోపియన్ నాటో ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇద్దరు కూడా ఎఫ్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. సో హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ కి ఆర్డర్స్ ఉన్నాయి. అంటే మనకి ఆర్డర్ వచ్చినంత మాత్రాన కాదు కదా. సో ఆర్డర్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే అప్పుడు కదా ప్రాఫిట్స్ వచ్చేది. సో అదే డెఫినెట్ గా న్యూస్ ఉన్న ఇది పాజిటివ్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. సో అదే అంత మాత్రాన షార్ట్ టర్మ్ కాదు కానీ బ్రాడర్ వ్యూ తీసుకొని లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ కావాలంటే మంచి మంచి, ఎందుకంటే ద స్మాల్ విల్ బికమ్ మిడ్, మిడ్ విల్ బికమ్ లార్జ్. అట్లా పెరుగుతున్నప్పుడు ఆ కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు అలాంటివి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం అనుకోకుండా, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మనం ఇప్పుడు ఏం చేస్తాం 1 ఇయర్ నుంచి అరే నేను 1,00,000 పెట్టాను, 10 లక్షలు పెట్టాను, 1,00,00,000 పెట్టాను, చూస్తే నాకు 30% 20% లాస్ లో ఉంది, నాకు ఎఫ్డీకి వెళ్ళినా బాగుండేదే, అనవసరంగా వచ్చాను అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అనిపిస్తుంది. కానీ కోవిడ్ లో 40% పడ్డప్పుడు కొన్నాళ్ళు స్టిల్ పాజిటివ్ లోనే ఉన్నారు. అక్కడ కొన్నాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం పడింది 17%, 18% కదా, అంతకు మించి పడలేదు. అక్కడ 40% పడ్డాం. ఆ లెవెల్లో కొన్నాళ్ళు స్టిల్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్. అట్లా ఇది డౌన్ ఫాల్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. బట్ బ్రాడర్ మార్కెట్ బ్లీడెడ్ లైక్ ఎనీథింగ్. 70-80% పడ్డాయి స్టాక్స్ కొన్ని అయితే. అదే సో 1000 స్టాక్స్ 52 వీక్ ఆల్ టైమ్ హై కంటే తక్కువలో ఉన్నాయి. సో అలాంటి స్టాక్స్ లో ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ప్రైజెస్ డిఫర్ అయినాయి కాబట్టి నెక్స్ట్ మనం టైం పెట్టకుండా, ఒక టైం బౌండ్ పెట్టకుండా డెఫినెట్ గా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే అంటే ప్రీ క్యాష్. ఏ సెక్టార్స్ రికమెండ్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు డిఫెన్స్ పెట్టచ్చు నెక్స్ట్ 3 to 5 years, ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆర్డర్స్ కంప్లీట్ అయిన కొద్దీ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రైల్వేస్ కూడా మనం మొత్తం 800 to 900 వందే భారత్ మొత్తం పాతది బ్రిటిష్ నాటి కాలం అని మారుస్తున్నాం. సో రైల్వే స్టాక్స్ కూడా ఎవరు కూడా ఆల్రెడీ ఉన్న ఫ్రెష్ ఇదైనా ఎంటర్ అయి ఒక 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఫార్మా అంటే ఫార్మా మీద 100% ట్యాక్స్, అంటే ఫార్మా 4% పడింది, పెద్ద పడలేదు. కానీ ఆ 100% తీసేస్తారు, ఏదో 5%, 10% లేదా మొత్తం తీసేస్తారు. డిపెండెన్స్ ఇన్ యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మంది, మరి అలాంటప్పుడు ట్యాక్స్ ఎట్లా వేస్తారు? అదే ఆయన ఇగోగా పోయి వేయటమే తప్ప, ఏదో నా మాట వినాలి, నేను చెప్పింది వినాలి అని చేయటమే తప్ప ఒరిజినల్ గా అయితే వేయకూడదు కదా. అంటే అల్టిమేట్ గా ఎండ్ యూజర్ ఎవరు, వాడుకునేది ఎవరు? ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది 50%, 25%, 100% అంటే కొనేది ఎవరు? వాళ్ళే కొనుక్కోవాలి కదా. ట్యాక్స్ దే హ్యావ్ టు పే అల్టిమేట్. అంటే ఇప్పటికే వాళ్ళకి తెలియట్లా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటిదాకా వచ్చింది 50 స్టేట్స్ కూడా బయటకు వచ్చింది కానీ సరిపోట్లా. అంటే మీరు జనరల్ గా ఇలాంటి స్టేజ్ లో మీకు పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదా జనాల్లోంచి అష్టదిగ్బంధనం రావాలి. మొత్తం ఎక్కడ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చుంది అనుకోండి, ఏం చేస్తారు? అది ఏం చేయలేదు. 100% గవర్నమెంట్ ఏం చేయలేదు. సో ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది కదా. ఎందుకంటే పరాకాష్ఠకు చేరింది. మరి ఇంక ఎట్లా సొల్యూషన్ అంటే పార్టీనే ఒక సొల్యూషన్ తేవాలి, లేదా మిడ్ ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగాలి. సో ఇంపీచ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో అది ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్న పాటు Article 25 డీటెయిల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఆ పార్టీ కెన్ టేక్ ఎనీ డిసిషన్ బిఫోర్ ద మిడ్ అదే. ఎలక్షన్స్. సో ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సో ఇప్పుడు ఈ మిగతా అన్ని సెట్. బేర్ మార్కెట్ లో చిక్కింది అనేది ఒక మాట వస్తుందండి. అదేమన్నా ఉందా? ఏది స్టాక్ మార్కెటా? మార్కెట్ బేర్ ట్రెండ్ లో 20%, 20% అబోవ్ ఇస్ బేర్ మార్కెట్. అదే మనం దగ్గరగా వచ్చాము. 17% కూడా లేదు, కొంచెం కవర్ అయ్యాము. 16-17% ఉంది. 20% అబోవ్ అంటే మనకి బేర్ మార్కెట్ లోకి వచ్చినట్లు లెక్క. సో అంత బేర్ మార్కెట్ లో మన కండిషన్స్ ప్రకారం, మన పారామీటర్స్ కానీ, మన జీడిపి కానీ, మన ఇన్ఫ్లేషన్ కానీ, అన్ని ఇంట్రెస్ట్లు కానీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. ఏ ఏది కూడా మ్యాక్రో పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే మీరు జీడిపి అన్ని కంట్రీస్ కి తక్కువ వస్తే ఇండియాలో ఎలా ఎక్కువ వచ్చింది అనేది క్వశ్చన్ మనం ఆ, వీళ్ళు కొంతమంది అడిగిన తర్వాత అది అది వేరే విషయం. కానీ
6% తగ్గించినా కూడా 6% ఇస్తున్నారు కదా. మరి ఏ కంట్రీకి ఉంది జీడిపి 6%? అదే సో జిఎస్టీ చూసినా ఎక్కడ చూసినా పెరుగుతుంది. అసలు ఒరిజినల్ గా జిఎస్టీని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ ఎక్కువ షాపులు కానీ ఎక్కువ కొన్ని ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ మీద విపరీతంగా అమ్ముతారు, జిఎస్టీ కట్టరు. అంటే ఎంప్లాయీ చేసిన వాళ్ళకేమో ప్రతిదీ జిఎస్టీ కట్టాలి, శాలరీస్ బేస్డ్ వాళ్ళకి కట్టాలి. అది మరి జిఎస్టీ మనం విడిగా ఇంకోసారి చర్చిద్దాం అండి. ఫైనల్గా అసలు ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్, మిడిల్ క్లాసు వీళ్ళ ఏం చేయాలి? ఏ రకమైన స్ట్రాటజీ, ఏ రంగాలు ఇన్వెస్ట్ చేయాలి? లేదా సెన్సెక్స్ నిఫ్టీ లెవెల్స్ ఏ అని ఎలా ఫాలో కావాలి? అంటే మొత్తం అవగాహన ఉంటే ఓకే, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో మామూలు డైవర్సిఫైడ్ చేసుకుని డిఫరెంట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. లేదా ఎవరైనా మీకు అనలిస్ట్ సూచనల సలహా తీసుకొని ఈ డౌన్ ఫాల్ లో, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. దాదాపుగా 60-70% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పడ్డాయంటే, సో ఇక్కడ నుంచి 10 days టెక్నికల్ గా చూసినా 10 days డిఎంఏ 20 days డిఎంఏ క్రాస్ అవుతుంది. సో అంటే వాల్యూ బయింగ్ అవుతుంది, మీకు పడినప్పుడల్లా వాల్యూ బయింగ్ అవుతుంది. సో లాంగ్ హోల్డింగ్, ఎందుకంటే మీకు యుఎస్ లో కూడా డిపాజిట్స్ నుంచి, బ్యాంక్ డిపాజిట్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కి ఈక్విటీకి వస్తుందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇక మనకు కూడా అంతే. సో ఎక్కువ, ఎందుకంటే డిపాజిట్స్ మీద ఎక్కువ రాదు, ఇంట్రెస్ట్ ఎక్కువ రాదు. సో డెఫినెట్ గా ఈ మార్కెట్ ని ఇది చేసుకుంటే, అవగాహన చేసుకొని మంచి మల్టీ బ్యాగర్ ని ఒకటి పట్టుకున్నా, లేకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నా, డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీకు మార్కెట్ పెరుగుతుందంటే ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్. ఇప్పుడు ఇంత పడుతున్నా కూడా బ్యాంకింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది, ఎందుకంటే బ్యాంకింగ్ బాగానే ఉంది అని ఆర్బీఐ డిక్లేర్ చేసింది. సో రిపోర్ట్స్ అని, అవుట్పుట్ అని బాగున్నాయని, ఎన్పిఏ కూడా తగ్గిందని. సో ముందు పెరిగేదంటే బ్యాంకింగ్. ఇది ఇప్పుడు ఎస్బీఐ 3,500 దగ్గర స్ప్లిట్ అయింది, మళ్ళీ ఆ రేటుకి రాలేదుగా. 1000 దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు కదా 1000 దాటి కొంచెం ఇది వస్తుంది. సో అట్లా మళ్ళీ 3,500కి ఎన్ని స్క్రిప్ట్స్ కూడా, చాలా స్క్రిప్ట్స్ కూడా స్ప్లిట్ అయిన తర్వాత, బోనస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ రేట్ వచ్చినాయి. ఎస్బీఐ అనేది ఇంత మటుకు ఆ స్టేజ్ కాదు. సో గవర్నమెంట్ బ్యాంక్స్ కొంచెం మూమెంట్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ మీకు 20% హెచ్డిఎఫ్సి ఉన్నది రీజిక్ అవుతోంది. దాదాపు అయిపోయింది మార్చ్ 31st కి. సో ఇప్పటి నుంచి హెచ్డిఎఫ్సిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ ఫస్ట్ ఉంటాయి. సో డెఫినెట్గా బ్యాంకింగ్ బిఎఫ్ఎస్ఐ ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు మనం అనుకున్న రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఫార్మా సెక్టర్ మీద డైరెక్షన్ తెలిసిన తర్వాత, ఆయన ఎంత పర్సెంట్ వేస్తారో తెలిసిన తర్వాత దాని మీద ఫార్మా సెక్టర్ కూడా బూస్ట్ అవడానికి రెడీగా ఉంది. టెక్నికల్ గా చూసిన బౌన్స్ అవడానికి రెడీగా ఉంది. సో ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. ఆ ట్రిగర్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పే ఇది ట్యాక్స్ లేదు లేదా ట్యాక్స్ ఉంది, దాన్ని బట్టి ఇట్ విల్ టేక్ ఎ డైరెక్షన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. నమస్తే. నమస్తే.